హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ధనరాజ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సార్ నేను గుంటూరు మిర్చియాడ్లో అయితే జగన్ పర్యటించడం జరిగింది. అక్కడ నాకు సెక్యూరిటీ గార్డ్‌ని ఎవరివ్వలేదు. నా ప్రాణానికి హాని ఉంది అని గవర్నర్‌ని అయితే కలిసారంట. అది ఎంతవరకు నిజం? కానీ వైసీపీ నాయకులైతే వెళ్ళడం జరిగింది. ఎవరైతే బొత్స సత్యనారాయణ ఉన్నాడో, అంబటి రాంబాబు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసు, మేరుగు నాగార్జున ఎవరో నలుగురు, ఐదుగురు వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళందరూ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నిన్నేమో మిర్చియాడ్డుకెళ్తారు. హ్మ్. మిర్చియాడ్డుకెళ్తారు. అంతకుముందేమో మన వల్లభనేని వంశీకి మిలాఖత్ అవ్వడం కూడా జరిగింది. ఆ మిలాఖత్ అయిన తర్వాత బయటకొచ్చి పోలీసులందరూ వాళ్ళకి నచ్చినట్టుగా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి బట్టలు ఊడదీసి కూర్చోబెడతాను నేను మళ్ళా అధికారంలోకి వస్తే అంటాడు. హ్మ్. మళ్ళా తర్వాత రోజు మిర్చి యార్డ్‌కొచ్చి నాకు పోలీసులు రోపు సిబ్బంది సెక్యూరిటీ ఇవ్వలేదు అంటాడు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందంట కదా సార్. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నువ్వు రావద్దు అని చెప్పేసి మేము వస్తామని చెప్పి లెటర్ పంపడం జరిగింది ఈసీకి. ఈసీ నువ్వు రావద్దని చెప్పింది. రావద్దన్నా సరే నేను పాల్గొనలేదు కాబట్టి నాకు వర్తించదు అంటున్నాడు. ఈ వింత వింత చేష్టలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే వద్దని చెప్పినా సరే, ఈసీ వద్దన్నా సరే నేనొస్తా. నేనొచ్చి రైతులను కలుసుకుంటా, రైతుల సమస్యలు తీసుకుంటా. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కదా! రైతులకు సంబంధించిన దాంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని రాలేదు? అధికారంలో ఉన్నప్పుడు ఈ పరజాలు కట్టుకుని ఎందుకు రావాల్సొచ్చింది? అధికారంలో ఉన్నప్పుడు జనాల దగ్గరికి ఎందుకని కలవలేదు? అధికారంలో ఉన్నప్పుడు శవయాత్రల దగ్గరికెళ్ళి చచ్చిపోయినోళ్ళ దగ్గరికి ఎందుకెళ్ళి మాట్లాడలేదు? ఆ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చనిపోలేదా? అధికారంలో ఉన్నప్పుడు ఎవరు జైలుకి పోలేదా? అధికారంలో ఉన్నప్పుడేమో టీడీపీ వాళ్ళని లోపల పెడతారు. అధికారం లేదు కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు లోపలికెళ్తే వైసీపీ వాళ్ళు 24 గంటలు పరామర్శించడమే. అక్కడ పరామర్శిస్తారు. అంతకుముందేమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తారు. మొన్న ఎవరో సురేష్, నందిగం సురేష్. నందిగామ సురేష్‌ని పరామర్శిస్తారు. నిన్నేమో వల్లభనేని వంశీని పరామర్శిస్తారు. ఏంటి ఈ పరామర్శలు ఇప్పుడు ఖైదీలని ఇప్పుడు రిమాండ్ ఖైదీలు తప్పు చేసిన వ్యక్తులందరిని కూడా వరుసగా నువ్వు పరామర్శించుకుంటా పోతావు. మళ్ళా ఏమో అక్కడికెళ్ళి పోలీసులను బట్టలు ఊడదీసి కూర్చోబెడతానంటారు. మళ్ళా ఇక్కడికొచ్చి మార్కెట్ యార్డ్‌కి నాకు పోలీస్ సెక్యూరిటీ కావాలంటారు. అసలు ఏంటో అర్థం కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అంటే నాకు చంద్రబాబు నుంచే ప్రాణహాని ఉందని గవర్నర్‌కి లేఖ రాయడం అయితే జరిగింది కదా సార్. చంద్రబాబుని అదే అంటున్నా. ఇప్పుడు పోలీసులనేమో తిడతారు. పోలీస్ సంఘాలు కూడా మొన్న వ్యతిరేకించినియి. ఇప్పుడు నేను బయటికెళ్తాను. నాకు మీకు సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించిన నాకు సెక్యూరిటీ కల్పించండి. అతనికి ఆల్రెడీ జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఆల్రెడీ ఉంది. అతను అడగడం తప్పు కాదు. మొన్నేమో పోలీసుల్ని బట్టలోడ తీసి కూర్చోబెడతాను. మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నా అంటారు. ఇవాళేమో ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది మెయిన్. ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కోడ్ టైమ్‌లో 144 సెక్షన్ ఉంటది. ఐదుగురు మించి గుమ్మికూడకూడదు. హ్మ్. ఎమ్మెల్సీ కోడ్‌లో నిబంధన అది. అయితే నువ్వేమో వేలకు వేల మందిని జనాల్ని సేకరించి రైతుల సమస్యలు తీసుకుంటాం. నేను పోటీ చేయట్లేదు కాబట్టి నాకు ఎమ్మెల్సీ కోడ్ ఉండదంటే, నీతో పాటు టీడీపీ పోటీ చేస్తుంది. ఇంకొక పార్టీ పోటీ చేస్తుంది. ఇంకో పార్టీ పోటీ చేస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అక్కడ పోటీ అయితే జరుగుతుంది. ఒక వైఎస్ఆర్‌సీపీ పార్టీ పోటీలో లేదు తప్ప, ఎన్నికల కోడ్ ఒక పార్టీకైతే ఉండదు కదా! ఒక పా అన్ని పార్టీలు కలిపి ఒక పార్టీ పోటీ చేయనంత మాత్రాన ఎన్నికల కోడ్ ఉండకుండా ఉండదు కదా! ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ 9 సెక్షన్‌లతో అయితే కేసు నమోదు చేశారు. అయితే హాస్యాస్పదం ఏంటంటే ఏదైతే వాళ్ళకి సంబంధించిన మనుషులతో వెళ్లి పలకరించారు. నాకు సెక్యూరిటీ కావాలి. నాకు ప్రాణహాని ఉంది. నాకు పోలీసులే సెక్యూరిటీ కింద కావాలి అని చెప్పి ఇవాళ గవర్నర్‌ని కలవడం జరిగింది. గవర్నర్ పెద్దగా స్పందించేది ఏమి ఉండదు కానీ, తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటారు? నిజంగా ఏమన్నా లెటర్ రాసి అతను ఎక్కడికెళ్ళినా సరే కల్పించండి అని అంటారా? లేదంటే గనక దీని మీద వివరణ ఇవ్వండి అని అడుగుతారా? ఈ వివరణ ఇవ్వండి అని అడిగితే ఖచ్చితంగా ఏపీ పోలీస్ శాఖ గాని, అధికారులు గాని ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి గాని రిప్లై ఇచ్చే అవకాశం ఉంటది. అందులో ఏంటంటే ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండగా మార్కెట్ యార్డ్‌కి సంబంధించిన అధికారులు గాని వీళ్ళందరూ కూడా బ్యానర్‌లు గాని, అదేవిధంగా సభలో సమావేశాలు నిర్వహించకూడదు. ఇక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది ఎలక్షన్ టైమ్‌లో. ఖచ్చితంగా ఐదుగురు కన్నా ఎక్కువ ఇక్కడ గుమిగూడే పరిస్థితి ఉండదు అని ఎలక్షన్ కోడ్ నిబంధన ఉంటే, ఎలక్షన్ కోడ్ నిబంధన తొంగలో తొక్కి నేను వస్తాను, నేను వచ్చి తీరుతాను, ఇక్కడ మాట్లాడతాను అంటూ జగన్మోహన్ రెడ్డి రావడం ఏంటి? మళ్ళా నాకు సెక్యూరిటీ లేదు, నాకు ప్రాణహాని ఉందని గవర్నర్‌ని కలవడం ఏంటి? ఏం వాళ్ళ జరుగుతుంది? తీరు అలా ఉంది. వ ఇంకోటేంటంటే సార్, ఈ మిర్చియాడ్ పర్యటన అయిపోయిన తర్వాత విడుదల రజనీ కానియండి, అదేవిధంగా నందిగం సురేష్ కానియండి, అంబటి రాంబాబు కానియండి, వీళ్ళు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి, మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. మాకు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేదు. మేము ఎక్కడికైనా బయటికెళ్తే మాకు పోలీస్ నుండి సెక్యూరిటీ రావట్లేదు అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. అది వాళ్ళ వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీ కావాలి. ఆ! అదే ఈ సంబంధించి సెక్యూరిటీ కావాలంటే
ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత యాక్చువల్‌గా అయితే బాగా థ్రెడ్డింగ్ ఉంటే తప్ప ఒక్క కానిస్టేబుల్‌కి. ఎస్కార్ట్ ఒక ఎస్కార్ట్ అయితే ఇస్తారు. అంతేగాని 90% ఇవ్వరు. హ్మ్. ప్రతిపక్ష హోదా ఉన్న వ్యక్తులకి, ఓడిపోయిన ఎమ్మెల్యేలకి ఎక్కడా కూడా ఇవ్వరు. గన్‌మ్యాన్స్ కానీ ఎవరిని ఇవ్వరు. అయితే ఎవరికైనా థ్రెడ్ ఉందని ఎవరైనా లెటర్ రాసుకుంటే గనుక ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళందరి తీరు ఎలా ఉందంటే, అధికారంలో ఉంటే నిన్న వల్లభనేని మన కొడాలి నాని గారు కూడా చెప్పడం జరుగుతుంది. "ఏండి మా పదవులు పోయినియి, మాకు ఇదయిపోయింది. మేమేం జేత్తాం? మేము కామ్‌గానే ఉంటాం. మాకు అవకాశం వస్తుంది. మాకు అవకాశం వచ్చినప్పుడు ఎవరిని కూడా వదలనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు గదా! మేము హ్మ్. ఖచ్చితంగా ఆళ్ళ సంగతేంటో చెప్తాం" అని అంటున్నారు. అంటే ఇండైరెక్ట్‌గా బెదిరిస్తున్నారు ఒక్కొక్కళ్ళని. అదే అంటున్నా. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అధికారం పోయాకనేమో మాకు టైమొస్తుందంటారు. ఇప్పుడు మీకు టైము వచ్చినప్పుడే కదా ప్రజల దగ్గర వ్యతిరేకం అయ్యి, ప్రజలతో కూడా అవమాన పాలయ్యి, ప్రజలందరూ కూడా మీకు వ్యతిరేకంగా తీర్పిస్తేనే మీకు అధికారం కోల్పోయింది. అవును. ప్రజలు ఎప్పుడైతే వీళ్ళ ఫీజులు పీకేసారో, అప్పుడే అధికారం పవర్‌లో ఉన్నప్పుడేమో ట్రాన్స్‌ఫార్మర్ల కన్నా ఎక్కువ కరెంట్ వదిలేరు. ఈ నోటికొచ్చినట్టు మాట్లాడడం ఎంతసేపు అభివృద్ధి అనేది లేదు ఆంధ్ర రాష్ట్రంలో. కేవలం విమర్శలు, ప్రతి విమర్శలు ఏ కుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో ఆ కుల సామాజిక వర్గాలను తిట్టిచ్చడం, ఆళ్ళని తిట్టిచ్చడం, ఈళ్ళని తిట్టిచ్చడం. ఒక్క మంత్రి కూడా వాళ్ళ శాఖ మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన పాపాన కూడా పోల. హ్మ్. ఒక్క మంత్రి కూడా. వీళ్ళేమో అధికారంలో ఉన్నప్పుడేమో ఏ పని జెయ్యరు. అధికారం పోయిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులకేమో ఎవరైనా గనక వత్తాసు పలకాలి. వీళ్ళు గొప్పోళ్ళని జెప్పాలి. ఎంతసేపు వీళ్ళు గొప్పోళ్ళని చెప్తూ ఉండాలి జనాలందరూ కూడా. జనాలంతా అమాయకులు కాదు. ప్రతీదీ గమనిస్తా ఉంటారు. ఖచ్చితంగా ఎవరికి పవర్ ఇవ్వాలో, ఎవరికి పవర్ పీకాలో జనాలందరికీ బాగా తెలిసిన విషయమే. అందుకనే వీళ్ళని పవర్ పీకి పక్కన కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకంటే పవర్‌లో ఉన్నప్పుడు వీళ్ళకి వీళ్ళకి విచ్చలవిడిగా, యథేచ్ఛగా వీళ్ళకి నచ్చినట్లు ప్రవర్తించిన పరిస్థితి అయితే ఉంది. హ్మ్. ఇలా గవర్నర్ దగ్గరికి వెళ్ళిన విషయంలో వైఎస్ షర్మిల గారు గూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారంట. అది ఎంతవరకు అదే వైఎస్ షర్మిల గారు కూడా చెప్పడం జరిగింది. ఎంతసేపు జైల్లో ఖైదీలను పరామర్శించడం కాదు, ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి. ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టకుండా, ఈ రకంగా జైలు ఖైదీలను కలవడానికే మొత్తం వీళ్ళంతా కాలం గడుపుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిల గారి గురించి చెప్పాలంటే గనక మనం ఎన్ని గంటలు చెప్పినా సరిపోదు. అవును. ఎందుకంటే అది కుటుంబ సమస్యలతో వచ్చిన మాటలు తప్ప ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ప్రభావం చూపించే పార్టీ కాదు. ప్రస్తుతం దాని ఎనకాల బ్యాకప్ కూడా ఎవరు లేరు. అయితే వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ గతంలో కాంగ్రెస్ పార్టీ మనుషులే కాబట్టి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీక్‌గా ఉన్న వలన, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భవిష్యత్తులో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు కాబట్టి, ఏమన్నా కాంగ్రెస్ పుంజుకోవాలి. కాంగ్రెస్ పుంజుకుంటే మరి ఆవిడ ప్రజా సమస్యల మీదే మాట్లాడతారా? లేదంటే గనక ఏం చేస్తారా అనేది మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.